షెడ్యూల్డ్ కులాల వర్గీకరణతో మాదిగల హృదయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిరకాలం నిలిచిపోతారని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ప్రీతం సేవలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు నాయని నరసింహారెడ్డి, సతీష్ గౌడ్, నరహరి, పుట్ల యేసు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి కొనసాగింది. మనందరం చూసినాము. వాస్తవానికి ఈ పోరాటము దేశాన్ని కూడా కదిలించే స్థాయిలో మందకృష్ణ మాదిగన్న చేసిండు. ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారి మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వర్గీకరణను అమలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు అయినటువంటి ఏప్రిల్ 14 తారీఖు నుంచి అమలులోకి వస్తుందని చెప్పడం అనేటువంటిది చాలా శుభసూచకమైనటువంటి విషయము. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ సంబంధించినటువంటి అంశం మీద ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి జీవో ఇవ్వడం జరిగింది. మరి వారికి ఈరోజు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద వారి యొక్క చిత్రపటానికి పాదాభిషేకం నిర్వహించుకొని తమ్ముడు పుట్ల యేసు గారు, తమ్ముడు జిల్లా ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంటు చైర్మన్ కొమ్ము విజయ్ గారు వారి యొక్క నేతృత్వంలో జిల్లాలో అనేక చోట్ల ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి యొక్క అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మరొక వైపు మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి 30 సంవత్సరాల పోరాటం కరడుగట్టిన ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షునిగా ఒక సృష్టికర్తగా ఆయన ఈరోజు పోరాటం చేసి అన్ని ప్రభుత్వాలని దేశాన్ని కదిలించినటువంటి ఒక మహానాయకుడు మందకృష్ణ గారు.